వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఏ అంశంపైన చర్చ జరగకుండా ఈ సమావేశాలు జరిగిపోయాయి. పెద్ద నోట్ల రద్దుపై అధికార విపక్షాల ఆరోపణలు ప్రత్యారోపణలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. వింటర్ సెషన్ వాషౌట్ ఇవాళ మన చర్చాంశం. ఇందులో పాల్గొనేందుకు మనతో సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి జాయిన్ అవుతారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుతురాజు, తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీధర్ రెడ్డి, సిపిఐ నాయకులు డాక్టర్ సుధాకర్ స్టూడియోలో ఉన్నారు మనతో చర్చించడానికి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిస్సారంగా ముగిశాయి. కీలకాంశంపై చర్చ కూడా చేపట్టకుండానే ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. లోక్సభలో 4, రాజ్యసభలో 1 బిల్లు మాత్రమే ఆమోదం పొందడం సమావేశాలు జరిగిన తీరును తేటతెల్లం చేస్తున్నది. నవంబర్ 16న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. నాటి నుంచి ఈ నెల 16 వరకు మొత్తం 21 పని దినాలు ఉభయ సభలు నడిచాయి. కానీ ఒక్కటంటే ఒక్కరోజు కూడా సభలు సజావుగా సాగలేదు. ఇటీవల మృతి చెందిన మాజీ ఎంపీలకు నివాళి అర్పించడం, కశ్మీర్లో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు నివాళులు అర్పించడం మినహా పార్లమెంటులో ఏమాత్రం చర్చ జరగలేదు. 11 గంటలకు ప్రారంభం కావడం, విపక్షాల ఆందోళనకు దిగడం, వెల్లోకి దూసుకు వెళ్లి నినాదాలు చేయడం, అధికార పార్టీ ఎదురుదాడి చేయడం, దాంతో వాయిదా పడడం, ఈ 21 రోజులు ఉభయ సభల్లో ఇదే తీరు. శీతాకాల సమావేశాలు మొత్తం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చుట్టే తిరిగాయి. సమావేశాలు ప్రారంభమైన 2వ రోజే నోట్ల రద్దుపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. ఆ మరుసటి రోజు రాజ్యసభలో చర్చ ప్రారంభమైంది. ఆ తర్వాతి రోజు నుంచి విపక్షాలు స్టాండ్ మార్చాయి. 193 నిబంధన కింద ఓటింగ్తో కూడిన చర్చ జరపాలని, ప్రధాని సభకు రావాలని, చర్చలో పాల్గొనాలని డిమాండ్ చేశాయి. ప్రధాని సభకు రానప్పుడు ఆందోళన చేసిన విపక్షాలు ప్రధాని సభకు వచ్చినా కూడా అదే తరహాలో వ్యవహరించాయి. ఈ వైఖరిపై అధికార పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్చకు తాము సిద్ధమని, నిబంధనలు పక్కకు పెట్టి చర్చ జరుపుదామని సూచించింది. దీంతో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం జరగడం, సభ వాయిదా పడడం ఆనవాయితీగా మారిపోయింది. నోట్ల రద్దుపై పార్లమెంట్లో మాట్లాడేందుకు మోదీ భయపడుతున్నారని కాంగ్రెస్ మండిపడింది. నోట్ల రద్దు పెద్ద కుంభకోణమని, ప్రధాని మోదీ అవినీతికి పాల్పడ్డారని, ఇందుకు సంబంధించి తన వద్ద పక్కా సమాచారం ఉందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పక్షమే పార్లమెంటులో ప్లకార్డులు ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. సమావేశాలు సజావుగా సాగేలా చూడాల్సిన ప్రభుత్వమే ఉభయ సభలను అడ్డుకునేలా ప్రవర్తించడమేంటని విమర్శలు వెల్లువెత్తాయి. పార్లమెంట్ సమావేశాలు సాగిన తీరుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉభయ సభల్లో చర్చ చేయాలే తప్ప రచ్చ చేయడం సరైంది కాదని రాష్ట్రపతి చివాట్లు పెట్టగా, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పార్లమెంటు సభ్యత్వం వదులుకోవాలనిపిస్తోందని అద్వానీ మండిపడ్డారు. అయినా కూడా పార్టీల వైఖరిలో మార్పు రాలేదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత గత నెల 16న ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు ఇవాళ ముగిశాయి. అయితే పార్లమెంట్ సమావేశాలు ఏ చర్చ లేకుండానే ముగియడం అనేది చాలా విచారకరమైన విషయం. దీని గురించి మాట్లాడుకుందాం. మనతో సుధాకర్ ఉన్నారు, రుద్రరాజు గారు ఉన్నారు, శ్రీధర్ రెడ్డి ఉన్నారు, రామచంద్రమూర్తి గారు జాయిన్ అవుతారు. సుధాకర్ చెప్పండి, 1 మంత్ చూసినాం మనం. అంటే పెద్ద నోట్ల రద్దు అనేది 500, 1000 నోట్ల రద్దు అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇది చర్చ జరగకుండానే అయిపోయింది. దానికి మరి అధికార పక్షం, ప్రతిపక్షం 2 కూడా చర్చ అవసరం లేదనుకొని ఇట్లా చేసుకున్నాయో తెలియదు. కానీ ఈ నెల రోజుల్లో 2 సభల్లో కూడా 3-4 బిల్లులు మినహాయిస్తే ఏ అంటే పార్లమెంట్ బిజినెస్ ఏది జరగలేదు. ఎట్లా చూస్తారు? కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం పార్లమెంట్ నిర్వహణకు ఖర్చు అవుతుంటుంది. అదంతా కూడా వృధా అయినట్టు. ఇప్పుడు పొమ్మన లేక పొగబెట్టినట్టే ఇది. ఎందుకంటే అధికార పక్ష పార్టీకి కూడా ఏంటంటే వాడికి సమాధానాలు లేవు. కాబట్టి ఏదో పద్ధతిలో జరగకూడదు పార్లమెంటు. మీరు సమాధానాలు లేవంటున్నారు. మోదీ గారు బయట పబ్లిక్ మీటింగ్స్లో అనేక ఆయన పబ్లిక్ మీటింగ్లోనే మాట్లాడుతున్నారు కానీ పార్లమెంట్లో మాట్లాడలేదు. ఎందుకంటే ఇక్కడ కూడా ఇవ్వచ్చు కదా, ఇవ్వచ్చు. వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది పార్లమెంట్లో, లేదనేం లేదు. అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, నడపాల్సిన ఉన్నా కానీ అక్కడికి మాత్రం ఆయన ఏదో ఒకసారి మాత్రమే వచ్చి కూర్చుని మాట్లాడారు కానీ మాట్లాడలేదు. అది కూడా ఎందుకంటే వీళ్ళు అడిగింది ఏమీ లేదు. ఎందుకంటే ఇది అసలు నిర్ణయాలు తీసుకునేదే ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం.
దీని మీద అసలు అఖిలపక్షాన్ని కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండింది. కానీ అది కూడా లేకుండానే డైరెక్ట్గా వెళ్ళారు. వీళ్ళకి కావాల్సింది కూడా పార్లమెంట్ జరగకూడదు కాబట్టి అదే పద్ధతిలో బిహేవ్ జరిగింది. అక్కడ ఏదో బయట రూమ్లో కూర్చొని పార్లమెంట్లో బయట ఏదో కూర్చొని నేను వచ్చానని చెప్పడం కాదు. ఒక్కసారి ఆయన పార్లమెంట్ లోపలికి వచ్చారే కానీ మళ్ళీ ఎప్పుడు రాలేదు ఆయన. అట్లన్నీ వాళ్ళకి కావాల్సింది కూడా అది. దాన్ని కూడా చెడగొట్టడానికే దీనికి నేను అన్నట్టు ఇంతకు పొమ్మని లేక పొగబెట్టినట్టే అది. కావాలనే వాడు రచ్చ చేయించి ప్లే కార్డులు పట్టుకుని ఎప్పుడు ఇంతవరకు చూడలేదు అధికార పక్షం అలా గొడవలు చేయడం. ఇన్ని సంవత్సరాల చరిత్రలో 10 సంవత్సరాల చరిత్రలో ఇంత పార్లమెంటు ఇట్లా జరగకపోవడం అనేది, అది కూడా మెజారిటీ ఉండి అబ్సల్యూట్ మెజారిటీ ఉండి జరగకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యకరమేది. ఇది కావాలని అధికార పక్షం చేసింది దీనికి. ఎందుకంటే ఆయనకి సమాధానాలు చెప్పడానికి చెప్పలేక దాటేయడానికి వెళ్ళిపోయి జనాల్లో ఏంటంటే అక్కడ వన్ వే ట్రాఫిక్ ఉంటుంది అక్కడ అంతా. పబ్లిక్ మీటింగ్లో మాట్లాడమే, అడిగేవాడు లేడు, చెప్పేవాడు లేడు. అక్కడ ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. ఒక ప్రధానిగా ఆయన అంత దారుణంగా మాట్లాడడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఇవన్నీ ఏదో నేనే తెలుస్తానని చెప్పడమో, నేను చేస్తానని చెప్పడమో, అసలుకి గవర్నర్ ఏదో ఆర్బీఐ గవర్నర్ చెప్పాల్సిన మాటలు నేనే చెప్పేసేయటము. అసలుకి మనకు ఒక రాజ్యాంగం అనేది ఉందా, ఒక పద్ధతి ఉందా, ఒక కాన్స్టిట్యూషన్ ఉందా, అసలు ఉందా లేదా, అసలు గవర్నర్ ఆర్బీఐ గవర్నర్ పనిచేస్తాడా లేదా, ఏది తెలియదు. అంతా ఏకపక్షమే, అంత సింగిల్ మన్ షో. ఈ సందర్భంగా నాకు ఒక విషయం గుర్తొస్తుంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన కొన్ని రోజులకే అద్వానీ గారు ఒక మాట అన్నారు. ఆయన ఎమర్జెన్సీ రోజులు రాబోతాయా అని కూడా ఒక కామెంట్ చేశాడు. ఇప్పుడు కామెంట్ కాదు, నిన్న వచ్చిన కొత్తలోనే అన్నాడు. లాంగ్ బ్యాక్ అన్నాడు. ఈ ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజులకే. ఇప్పుడు అనిపిస్తుంది అది. ఇప్పుడు రేపొద్దున ఎలాగో దీనివల్ల పెద్ద ఫలితాలు వచ్చాయి కనపట్టాలా. ఎందుకంటే వీళ్ళన్నా 14 లక్షల కోట్లలో 12 లక్షల కోట్లు జమ అయిపోయినాయి. బ్లాక్ మనీ ఎక్కడ ఉందో తెలియట్లేదు. ఈరోజు పెద్ద పెద్ద నోట్లు బయటపడతా ఉన్నాయి. వీటిని అడ్డుకోలేరు. ఇప్పుడు దీన్ని ఏమంటారు రేపొద్దున, ఇది కూడా ప్రతిపక్షాలకు తోసేస్తారు. ఇది తోసేసేసి రేపొద్దున ఎమర్జెన్సీలు వచ్చినా ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే ఇది ఇప్పటికి కూడా ఈయన రియలైజ్ కావడం లేదు. ఇంకా సరి మాట్లాడదాము, సలహాలు తీసుకుందాము, దీన్ని ఏం చేద్దాము అన్నది కాదు. నేను చేస్తాల్సిందే, నేను చేసేస్తాను అని చెప్పి అంటమే కానీ అదే మాట మీద వెళ్ళటమే నాకు సన్యాసం అని చెప్తున్నారు. కానీ నిజంగా మన భారత సంస్కృతి ప్రకారం ఒక ఫ్యామిలీని చూసుకోవాల్సిన చూసుకోకుండా ఈరోజు నేనేదో చేస్తున్నానని చెప్పేసి దేశం కోసం వచ్చానని చెప్పడం అనేది ఒక బూటకం లాగానే అనిపిస్తుంది ఇది. బట్ ఇది ఏంటంటే పార్లమెంట్లో చాలా అబ్సల్యూట్ మెజారిటీ నుంచి నడిపించుకోగలుగుతారు. కానీ కావాలని చేసింది, కావాలనే రెచ్చగొట్టి ఈరోజు పార్లమెంట్ జరగకుండా చేసిన ప్రయత్నాలు కానీ కనబడుతున్నాయి మాకు. ఇప్పుడు అంటే రుద్రరాజు గారు చెప్పండి, రాహుల్ గాంధీ ఈ డిమానిటైజేషన్ మొదటి రోజు నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు రాహుల్ గాంధీ. అంతకుముందు ఆయన మీద యాక్టివ్గా ఉంటాడు, విదేశాలకు వెళ్తాడు, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడేవాళ్ళు. కానీ ఆ రోజు నుంచి చాలా యాక్టివ్గా ఉన్నాడు ఆయన. లైన్లలో పోయి జనంతో మాట్లాడడం దగ్గర నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ సమావేశాలు మొదలైన దగ్గర నుంచి ఇతర ప్రతిపక్షాలతో కలిసి ఆయన చేస్తున్న ఆందోళన ఇదంతా చూసినాం. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవినీతికి పాల్పడడానికి నా దగ్గర పక్కా సమాచారం ఉంది, అది బయట పెడతాను, అది బయట పెడితే భూకంపం వస్తుంది, ఇవన్నీ మాట్లాడారు. ఇవాళ చివరి రోజున ఆయన వెళ్ళి ప్రధానమంత్రిని కలవడం, ఇతర ప్రతిపక్షాలు నారాజు కావడం ఎట్లా చూడాలి? అంటే బేసికల్గా ఈ రోజు కలిసింది ఉత్తరప్రదేశ్లో ఆయన రైతులకు సంబంధించి కలిసి కాట్ సభ అనేటువంటి సభ నిర్వహించినప్పుడు అగ్రికల్చర్గా మేము కూడా వెళ్ళాము. నేను రఘువీరారెడ్డి గారు ఆ సభని ఒకసారి చూడడానికి వెళ్ళాము, ఏ విధంగా యూపీలో జరుగుతుంది అనేటువంటి. వివిధ రాష్ట్రాల నుంచి అందరూ పీసీసీ ప్రెసిడెంట్లు కూడా దానికి ఇన్వైట్ చేశారు. సో దాన్ని వచ్చినటువంటి ఇష్యూస్, దాంట్లో ఉన్నటువంటి మెజారిటీ ఇష్యూస్, దాంట్లో ముఖ్యంగా రైతులకు రుణమాఫీ అనేటువంటి అంశాన్ని తీసుకుని ప్రధానమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడంలో జరిగింది. దాంట్లో ఏం తప్పే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఈజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది ఇండియా. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారే ఈ దేశానికి ఏమైనా చేయగలుగుతారు. ఉత్తరప్రదేశ్కి త్వరలో ఎన్నికలు ఉంటాయి. ఈ నేపథ్యంలో గారు సందర్భ శుద్ధి అనేది ఒకటి ఉంటుంది కదా, సందర్భం అనేది ఒకటి ఉంటుంది కదా. ఇంత పెద్ద ఎత్తున నోట్ల రద్దుకు సంబంధించి గందరగోళం నడవడం లేదు. ఈ సమయంలో ఇంకో 2 రోజులు ఆగి వెళ్ళొచ్చు. ఉత్తరప్రదేశ్ రైతుల గురించి లేదు, ఇష్యూస్ ఉన్నప్పుడు ఇష్యూస్ 2 రోజుల తర్వాత ప్రధానమంత్రి కలుస్తాడనే ఉంది. ప్రధానమంత్రి మేము 1 కోటి సంతకాలు తీసుకుని వెళ్ళి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం అని చెప్పి అక్కడ పడిగాపులు కాసి మన ఎంపీలు అందరూ, ఆంధ్రప్రదేశ్ చెందిన ఎంపీలు అందరూ ఉంటే అవన్నీ తీసుకుని అసలు కలవనటువంటి పరిస్థితి. అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. కనీసం మాకు ఎంపీలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ చెందిన రాజ్యసభ సభ్యులందరూ కూడా అప్పుడు అడిగారు, ఇవ్వలేదు. సో బట్ బేసిక్గా ఇష్యూ ఏడాల మేము ఫస్ట్ డే ఈ డిమానిటైజేషన్ అనేటువంటి పెట్టిన తర్వాత మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని సమర్థించారు. ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా నల్లధనాన్ని వెలికితేతకు వ్యతిరేకం కాదు. బట్ భారతీయ జనతా పార్టీ ఏం చెప్పిందప్పుడు తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకం, దాన్ని రోల్ బ్యాక్ చేయమనండి. నల్లధనానికి వ్యతిరేకం కాదు. నేను అనేది ఏంటంటే నల్లధనాన్ని వెలికితేతకు మాట్లాడడానికైనా వ్యతిరేకంగా ఉండరు కాదు. పార్లమెంట్ లో మేమేం చేసాము, రూల్ 56 కింద నోటీస్ ఇచ్చాం. రూల్ 56 కింద డిస్కస్ చేయమని ఎందుకు అన్నామంటే రూల్ 56 దానికి ఓటింగ్తో కూడినటువంటి ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి దాన్ని డిమాండ్ చేసాం.
సరే దాన్ని కాదు మేము చేయలేదు. ఎందుకంటే రూల్ 56 ప్రకారం ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి బిజినెస్ అంతా పోస్ట్పోన్ చేసి ఆ రోజు ఇమీడియట్గా దీన్ని తీసుకుని దీన్ని డిస్కషన్ చేయవలసి ఉంటుంది, ఓటింగ్ ఉంటుంది. బట్ వాళ్ళకి నమ్మకం లేదు ఏం జరుగుతుందో అనేటువంటిది పెట్టుకుని వాళ్ళు ఇది చేస్తే మళ్ళీ మేమేం చేసాం, దాన్ని ఒక మెట్టు కాంగ్రెస్ పార్టీ దిగి రూల్ 184 కింద డిస్కస్ చేయడానికి లేదు. 184లో కూడా విత్ ఓటింగ్ మేము డిమాండ్ చేస్తాం, ఇన్సిస్ట్ చేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు 56 వద్దంటారు, 184 వద్దంటారు. వాళ్ళు సింపుల్గా జస్ట్ అలా ఒక షార్ట్ డిస్కషన్ కింద టేకప్ చేద్దామని చెప్పి అన్నారు. దానికి కూడా ప్రభుత్వం నుంచి ఇందాక సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా వారు చెప్పినట్టు అక్కడ మళ్ళీ ప్లే కార్డ్స్ తీసుకురావడం, ట్రెజరీ బెంచెస్ నుంచి ఫస్ట్ టైం ఎప్పుడు లేదు, నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది పార్లమెంట్. ట్రెజరీ బెంచెస్లో మంత్రుల దగ్గర నుంచి పార్లమెంట్ సభ్యుల దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా ఇష్యూ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు 193 కింద కూడా డిస్కషన్ చేయనటువంటి మాట వాస్తవం. సో ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి ఏముంది, ఇంకా 56 రూల్ 56 ఒప్పుకోలేదు, ఓటింగ్ అన్నారు. ఎందుకంటే భయం, నిన్న ఒక అబ్జర్వేషన్ చూస్తుంటారు మీరు, భారతీయ జనతా పార్టీ పదాధికారుల సమావేశం అమిత్ షా గారి దగ్గర జరిగినప్పుడు కొంతమంది ఆఫీస్ బేరర్లు దీన్ని ఓపెన్గా వ్యతిరేకించినటువంటి సంగతి. ఆయన అమిత్ షా గారు చెప్పారు, మీరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇటువంటివి ఏం మాట్లాడకండి అని చెప్పారు. సో భారతీయ జనతా పార్టీకి కానీ గవర్నమెంట్ కానీ ఒక విధమైనటువంటి భయం ఉంది. పార్లమెంట్లో డిస్కషన్ జరిగి ఓటింగ్ జరిగితే 10 మందో 15 మందో 20 మందో ఎంతో కొంతమంది దీనికి భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఉంది కాబట్టి ప్రధానమంత్రి ఏమనుకున్నాడు, ఇంకా ఇది జరగకూడదు, ఓటింగ్ పెట్టి జరిగితే సంఖ్యలో డెఫినెట్గా తేడా వస్తే పార్టీ ఇమేజ్ గవర్నమెంట్ ఇమేజ్ పోతుంది అనేటువంటిది ఉంది. ఎందుకంటే ప్రజల యొక్క ఇష్యూ ఇది, సామాన్యులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. సార్ ఇప్పటికి 4 రోజులు ఆగారు, 1 నెల జీతం ఉంది కాబట్టి అన్ని రన్ చేయగలిగారు. ఈవేళ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటండి, మనం పాలవాడికి డబ్బులు ఇవ్వాలి, హౌస్ సర్వెంట్ మేడ్కి డబ్బులు ఇవ్వాలి, ఇంటికి రెంట్లకు ఇవ్వాలి. సామాన్యులందరూ కటకటలు ఆడిపోతున్నారు. ఒక వ్యక్తి నిలబడితే 2 గంటలకో 3 గంటలకో మీరు 2000 ఇస్తారు. శేఖర్ రెడ్డి అనేటువంటి వాడికి 100 కోట్లు కొత్తది, 100 కోట్ల రూపాయలు 2000 నోట్లు వచ్చాయంటే ఆర్బీఐ నుంచి డైరెక్ట్గా వెళ్లకుండా ఏ బ్యాంక్ అయినా చేయగలుగుతున్నాడు మ్యానిపులేషన్ ఇది. దానికి నరేంద్ర మోదీ ఏం చేస్తారు? ఎస్, గవర్నమెంట్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ అండి. బ్యాంక్ అధికారులు అవినీతికి పాల్పడి శేఖర్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తే బ్యాంక్ అధికారులు నరేంద్ర మోదీ ఏ రకంగా బాధ్యత వహిస్తారు? దీంట్లో సర్క్యులేషన్ ఎలా ఉంటుంది, ఆర్బీఐ, ప్రింటింగ్ ఏజెన్సీ, బ్యాంక్స్, అంతే కదా, చెస్ట్ నుంచి బ్యాంక్ వస్తుంది. దీంట్లో 3 లెవెల్ హైరార్కీ ఉంటుంది. సో ఐదర్ ఆర్బీఐ నుంచైనా డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి ఉండాలి, చెస్ట్ నుంచైనా డైరెక్ట్గా వెళ్ళి ఉండాలి, ప్రింటింగ్ దగ్గర నుంచైనా వెళ్ళి ఉండాలి. ఇంత పెద్ద మొత్తంలో మీరు ఏ బ్యాంక్ ఇచ్చారని డబ్బులు ఎక్కడ ఇవ్వలేదు కదా. సో దీంట్లో ఈజ్ ఇట్ నాట్ ది ల్యాప్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్? ఎక్కడో ఒకటి జరిగిందిగా. సో జరిగిన దానికి భారత ప్రధానిగా ఆయన చెప్పుకున్నారు కదా, దీనికి అంతటికీ సోల్ రెస్పాన్సిబుల్ ఆయనే అన్నప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్ వారి దగ్గర సంబంధించింది. ఫైనాన్స్ మినిస్టర్ గారు రోల్ లేదు దీంట్లో, క్యాబినెట్ కలెక్టివ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో క్యాబినెట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎక్కడ పార్టీలో కన్సల్ట్ లేదు, పార్లమెంట్ పార్టీలో చెప్పలేదు, ఆర్బీఐ గవర్నర్కి తెలియదు, ఎకనమిక్ అడ్వైజర్ టు ది ప్రైమ్ మినిస్టర్కి తెలియదు. సో ఎవరికి తెలియకుండా డెసిషన్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఆయన రెస్పాన్సిబుల్ సోల్గా. రైట్. సో ఈ నేపథ్యంలో డెఫినెట్గా ఆయన అవాయిడ్ చేయదలుచుకున్నారు. పార్లమెంట్లో ఓడిపోతుంది, ఎన్నో కొన్ని ఓట్లు వ్యతిరేకంగా వస్తాయి, దానివల్ల మనకి ఇది జరుగుతున్నటువంటి ఇదిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ మిగిలిన అపోజిషన్ పార్టీలు అన్నీ కూడా సిన్సియర్గా దీన్ని డిస్కస్ చేయాలి అని చెప్పన్నారు. డిస్కషన్ జరిగినప్పుడు మనకు వచ్చేటువంటి డిబేట్లో వచ్చేటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కొంత మీరు మార్చుకోవచ్చు కదా. ఇప్పటి వరకు ఒక రివ్యూ మీటింగ్ చేయలేపారు, ఈవేళ కూడా గ్రామాల్లో పరిస్థితి. సెకండ్ రౌండ్ మళ్ళీ మాట్లాడదాం మనం. బీజేపీ నాయకులు శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడే ముందు రామచంద్రమూర్తి గారు జాయిన్ అయ్యారు మనతో, సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్. వారితో మాట్లాడారు. మూర్తి గారు, మీరు వచ్చేవరకు మేము మాట్లాడుతున్నాం, 1 నెల రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు వృధా అయిపోయాయి, ఒక చర్చ కూడా జరగలేదు, 2-3 బిల్లులు తప్పితే ఏం జరగలేదు. ఈ 1 నెల రోజుల పాటు పర్టికులర్గా కాంగ్రెస్ ఏదైతే ప్రధాన ప్రతిపక్షం, అంటే సంఖ్యాబలం లేకపోయినా ఇవాళ లోక్సభలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఈ దేశంలో, కాంగ్రెస్ వ్యవహరించిన తీరు, రాహుల్ గాంధీ నిజానికి గతంలో ఆయన మీద ఒక ఇది ఉండేది, ఈయన చాలా ఇండిఫరెంట్గా ఉంటాడు రాజకీయాల్లో అని చెప్పి, కానీ డిమానిటైజేషన్ ఇష్యూ దగ్గర నుంచి చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఆయన యాక్టివ్గా ఉన్నాడు. ప్రధానమంత్రి అవినీతికి సంబంధించిన పక్కా సమాచారం నా దగ్గరనది భూకంపం పుట్టిస్తా అన్నారు. ఇవాళ ఉదయం ఆయన వెళ్ళి ఉత్తరప్రదేశ్ రైతుల సమస్య తీసుకొని వెళ్ళి ప్రధానమంత్రిని కలిశారు, ప్రతిపక్షాలు నారాజైనాయి. ఇట్లా చూడాలి. అంటే ఈ సందర్భం ఇంత గందరగోళం జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ వెళ్ళి ప్రధానమంత్రిని తప్పది. యాక్చువల్గా ఇవాళ రాష్ట్రపతిని కలిసిన తర్వాత రేపు ఎల్లుండో ప్రధానమంత్రి కలిసిన తప్పలేదు. ఎందుకంటే ఆయన రుతురాజు గారు అంటారు మళ్ళీ టైం ఇవ్వకపోవచ్చు కదా ప్రధానమంత్రి అంటారు. ఎందుకు ఇప్పుడు వాళ్ళు ఇచ్చినాడు ఎప్పుడు అపోజిషన్ లీడర్ కలుస్తా అంటే ఎందుకు కాదంటారు. కానీ
అంటే ప్రధానమంత్రి ఇవ్వబోయినా పర్వాలేదు, నేను ప్రధానమంత్రి పంపించాను, ఇది నాది నివేదిక, నేను రైతుల సమస్యలు తెలుసుకున్నాను, పర్యటించాను, వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళ కష్టాలు ఇవి అని ప్రతికరణ మీరు చెప్పినా ఇబ్బంది లేదు, ప్రధానమంత్రి కలవాల్సిన అవసరం లేదు. కానీ ఇంతవరకు ఈ మొత్తం నెల రోజులు ప్రతిపక్షాన్ని ఆకట్టుకొని ఒక కట్టు మీద ఉండి ఒకసారి పోయి కాంగ్రెస్ నాయకులతో కలిసి వాళ్ళు గెలిచే వరకు వీళ్ళందరూ అసంతృప్తి చెందారు. డిఎంకే, సిపిఐ, సిపిఎం అందరూ కూడా దూరమైనారు చివరికి. మీది ఎవరి ముందు అంటే తృణమూల్ కాంగ్రెస్ ఒకటి ముందు, జేడీయూ, ఆర్జేడీ ఉన్నారంతే. మిగతా అంటే యూపీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ దూరమయ్యారు. ఎందుకంటే యూపీ రైతుల గురించి మాట్లాడుతున్నాడు. యూపీ రైతుల గురించి మాకు పట్టదా, మాకంటే నీకు ఎక్కువ ఇంట్రెస్టా అని మాయావతి అనుకుంటుంది, అట్లాగే ములాయం సింగ్ అనుకుంటారు, దూరమయ్యారు. అంటే ఒక యూనిటీని, ప్రతిపక్షాల యూనిటీని సాధించారు కానీ చివరిలో బ్రేక్ అయింది. అది ఇది కూడా తాత్కాలికమే, ఇది కూడా ఇష్యూ బేస్డ్ యూనిటీ. రేపు యూపీలో ఇష్యూ బేస్డ్ యూనిటీ కూడా ఈ సందర్భంలో ఆయన అట్లా చేయడం వల్ల చాలా పొరపాటు. అంటే అటాక్ అడ్వైజర్ హిమ్, ఇట్ వాజ్ నాట్ ఏ గుడ్ మూవ్. కనీసం ఇవాళ కనీసం రాష్ట్రపతి దగ్గర పెట్టినప్పుడు అందరూ కట్టుకొని పోయి మళ్ళీ వచ్చి మాట్లాడుంటే అక్కడ యూనిటీ ఉండేది. ఒక రోజు 2 రోజులు అయిన తర్వాత ప్రధానమంత్రి కలవచ్చు, కలవకపోయినా నష్టం లేదు. నేను ఇచ్చిన మెమోరాండం మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవట్లేదు, అది అంత ఇంపార్టెంట్ కూడా కాదు. మరి ఎందుకు చేశారో తెలియదు, అదైతే పొరపాటు, రాంగ్ డెసిషన్. ఈ నెల రోజులు పార్లమెంట్ జరిగిన తీరు మీరు నెల రోజులు నా ఉద్దేశం ప్రకారం ప్రధానంగా బాధ్యత ప్రధానమంత్రిదే. ఎందుకంటే ఎప్పుడైనా సరే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ పార్లమెంట్ నడపడం. ఒకటి, నాకు నరేంద్ర మోడీ గారిని చూస్తే ఏమనిపిస్తుందంటే, ఆయన పార్లమెంట్లో నిలబడి మాట్లాడుతుంటే మధ్యలో ఎవరో ఒకరు లేచి మాట్లాడి అడ్డు తగిలితే కూర్చొని లేకపోతే ఆగో సమానం చెప్పో ఇంత సహనం లేదు. గుజరాత్ అసెంబ్లీలో ఆయనకు ఎదురుబడి నిలిచిన వాడే వెళ్ళాడు. పార్లమెంట్లో కూడా అట్లా ఉంటుంది అనుకున్నాడు కానీ అట్లా ఉండదు. ఇది గుజరాత్ కాదు, ఇది ఆల్ ఇండియా. ఇది ఢిల్లీ పార్లమెంటు నిలబడతారు, అడుగుతారు, అడ్డు తగులుతారు, గొడవ చేస్తారు. అవన్నీ భరించి ఆయన చెప్పే వైపుకి లేదు. అంటే బీజేపీ మీటింగ్లో అయితే ఏం చెప్పినా తప్పట్టు కొడతారు. నిన్న బీజేపీ మీటింగ్ మాట్లాడారు, ఇవాళ మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్పినా కూడా చప్పట్టు కొడతారు. అట్లా చప్పట్టు కొట్టే మీటింగ్లో మాట్లాడటం, లేకపోతే ఏ సంబంధం లేని ప్రజా సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడటం, అది ఆయనకు హ్యాపీగా ఉంటుంది. కానీ ఈ పార్లమెంట్లో నిలబడి వాడెవడో అడిగితే, లేకపోతే లేదు నిలబడితే సమానం చెప్పటం, లేకపోతే మన్మోహన్ సింగ్ ఏదో మాట్లాడితే అక్కడ సమానం చెప్పటం, అవన్నీ నచ్చవు ఆయనకి. అందుకని పార్లమెంట్లో మాట్లాడాను. 2 సార్లే వచ్చి కూర్చున్నారు, కాసేపు వెళ్ళిపోయారు. యాక్చువల్గా గోల్డెన్ ఆపర్చునిటీ ఎప్పుడంటే, ఎప్పుడైతే మాజీ ప్రధాని మాట్లాడాడో, మన్మోహన్ సింగ్ మాట్లాడాడో, అప్పుడే నిలబడి ఆయన సమానం చెప్పుంటే అద్భుతంగా ఉండేది. చెప్పగలడు, చెప్పే సామర్థ్యం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, పాయింట్స్ ఉన్నాయి. అప్పుడు ఇంకా వర్షం కాల సిచ్యువేషన్. కానీ చెప్పదలుచుకోలేదు ఆయన. ఏంటి వీళ్ళు సమానం చెప్పేది? మనం ప్రజలతో మాట్లాడుకుని డైరెక్ట్గా, ఈ పార్లమెంట్ మనకు అవసరమా? మనం డైరెక్ట్గా ప్రజలతో మాట్లాడుకోవచ్చు అనే ఒక ధీమా ఉందేమో నా అనుమానం. అంటే సైకో అనాలిసిస్ చేస్తున్నారు అనిపించింది. అంటే అటువంటి ధీమా ఏదో అనుకుంది. నేను డైరెక్ట్గా నేరుగా ప్రజలతో మాట్లాడుకునే శక్తి నాకు ఉంది, ప్రజలతో నాకు కాంటాక్ట్ ఉంది. మధ్యన వీళ్ళకి ఎట్లాగో మీడియా, టీవీ ఛానల్ చూపిస్తాయి, పేపర్లు వేస్తాయి. ఈ పార్లమెంట్లో నేను ఎందుకు వీళ్ళ ప్రశ్నలు ఎదుర్కొని ఇంత ఇబ్బంది పడి ఎందుకు మాట్లాడని ఒక అభిప్రాయం ఉందేమో నాకు అనిపిస్తుంది. రైట్. బహుశా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన గురించి తొలి రోజుల్లోనే బీజేపీ భీష్మాచార్యుడు అద్వానీ పసిగట్టినట్టున్నారు. ఆనాడే ఎమర్జెన్సీ రోజులు వస్తాయేమో అన్నారు ఆయన తొలి రోజుల్లోనే. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాను.